నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తేజస్విని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సంస్కరణల వల్ల సామాన్యులే నష్టపోయారన్న వ్యక్తులు, వ్యాపారవేత్తలు నిరర్ధక ఆస్తులు చూపారని ఆరోపణ. రామకుప్పంలో ఏపీ సీఎం కప్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్సీ భరత్. హరిహరపురంలో మరికొంతమందికి టీకాలు, చేయూత ఇచ్చిన మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ. కరీంనగర్లో కూలిన 2 అంతస్తుల భవనం, శిథిలాల కింద చిక్కుకున్న వారు సేఫ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల వల్ల సామాన్యులే నష్టపోయారని ఏపీ జూనియర్ బ్యాంక్ ఎంప్లాయీస్ సంఘం సంయుక్త కార్యదర్శి కాండ్రింగుల హరికృష్ణ చెప్పారు. ప్రజలు కష్టపడి దాచుకున్న సొమ్మును కార్పొరేట్ సంస్థల రుణాల రూపంలో దోచేశాయన్నారు. ప్రజల సొమ్మును తీసుకొని నిరర్ధక ఆస్తులను చూపిన వారే మరలా బ్యాంకులను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారని ఆరోపించారు. బ్యాంకుల ప్రైవేటీకరణను ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు గోవిందరావు, శ్రీనివాసరావు, పివిఆర్ కృష్ణ, మల్లికార్జున్, గౌరీశంకర్, రామలక్ష్మి, లక్ష్మణ్, అప్పలరాజు, సౌమ్య, హరికృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే నష్టపోయేది, కష్టపడేది సామాన్య ప్రజలు మాత్రమే. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాధించిన ఉద్యమం స్ఫూర్తితో బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని ఇప్పటికే ప్రభుత్వ బ్యాంకులు విలీనంతో చాలా తీవ్రంగా నష్టం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే బ్యాంకింగ్ రంగం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. బ్యాంకు ప్రైవేటీకరణ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుంది. అవసరమైతే నిరవధిక సమ్మెకేలు దిగుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కుప్పం నియోజకవర్గ రామకుప్పంలో ఏపీ సీఎం కప్ పోటీలు మొదలయ్యాయి. వీటిని చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ గురువారం ప్రారంభించారు. జెడ్పీటీసీ రాఘవరెడ్డి, సర్పంచి డిపి మురళి, మండలం కన్వీనర్ బాబురెడ్డి, కో కన్వీనర్ చంద్రారెడ్డి, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. రానా సర్వీస్ కొట్టేనా ఏరా పాస్ ఇదే పడతారు. Happy to meet you. Happy. Welcome. Good morning, sir. Most welcome to our Ramkuppam Residential School and College for AP CM Cup, sir. About done. స్కూల్ పీఈటీ టీచర్లకు, హెడ్ మాస్టర్కు, ఇక్కడ ఇచ్చేసినటువంటి జెడ్పీటీసీకి, సర్పంచులకు, ఎంపీపీ గారికి, మన లోకల్ సర్పంచ్ మురళన్నకు, ఎంపీటీసీలకు,
వివిధ ప్రజాప్రతినిధులకు, ప్రెస్ మీడియా సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఈ ఏపీ సీఎం కప్ అనేటటువంటి ఒక కార్యక్రమం మొదలు పెట్టినందుకు మొట్టమొదటిగా ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా ఎంతో సంతోషంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇలాంటి ఒక కార్యక్రమం రాష్ట్ర స్థాయి నుండి మొదలవ్వడం నిజంగా గ్రాస్ రూట్స్ లో ఉండేటటువంటి, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి మన విద్యార్థులందరిలో ఒక రకమైనటువంటి స్ఫూర్తిని నింపడానికి బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ హరిహరాపురం కమిటీ హాల్లో మరికొంతమందికి టీకాలు వేశారు. మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేవూరి శంకరయ్య ఇందుకు తన వంతు సహకారం అందించారు. టీకాల ద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విధిగా టీకా వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి అనిల్ రెడ్డి, లక్ష్మి, రజియా, మక్బుల్, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. కార్లోనే తీసుకొచ్చారు మమ్మల్ని. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి ఖచ్చితంగా. కరోనా థర్డ్ ఫేజ్ కూడా వస్తుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. నేను నమ్ము సిడి సాయి కళ్యాణంలో నిన్న జరిగిన వైద్యులు ఈరోజు ఇక్కడ ఫస్ట్ డోస్ కోవిషీల్డ్, సెకండ్ డోస్ కూడా కోవిషీల్డ్. కోవాక్సిన్ కూడా పబ్లిక్ రావట్లేదు. వాళ్ళు కూడా ఏంటంటే సెకండ్ డోస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రావాలి. కోవాక్సిన్ వాళ్ళు అయితలేదు, కోవాక్సిన్ వాళ్ళు వస్తలేరు. వాళ్ళు దయచేసి రావాలి. ఇంకోటి రేపు మాత్రం ప్రోగ్రామ్ రంగారెడ్డి కమ్యూనిటీ హాల్లో ఉంటుంది. మెడికల్ అండ్ హెల్త్ కాలనీ పక్కకు రంగారెడ్డి మెడికల్ అండ్ హెల్త్ కాలనీ పక్కకు రంగారెడ్డి కాలనీలో రేపు ఉంటుంది. అంటేందుకు దయచేసి అందరూ ఎవరు వేసుకోని ఉంటే తప్పనిసరి వేసుకోవాలి. ఇప్పుడు 3వ వేవ్ వస్తుంది కాబట్టి కంపల్సరీ మాస్కులు ధరించి, కంపల్సరీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి, శానిటైజేషన్ రుద్దుకొని కంపల్సరీ మీరు సెంటర్ కార్డుకి వచ్చి వేయించుకోగలరని మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు పెట్టండి. 1 పెట్టండి. అందరూ నమస్కారం అండి. వైద్యనగర్లో మేము సిరిసాయి కళ్యాణం ఉన్నాము. అలాగే మరి సిరిసాయి గుడి విధంగా ఉన్నాము. అది గవర్నమెంట్ వారు జీహెచ్ఎంసీ వారు ఏర్పాటు చేసిన మన కరోనా టీకాలు ఉచితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నారు. అలాగే ఈ కాలనీ యొక్క సెక్రటరీ గారు మన రాంబాబు గారు ఉన్నారు. అలాగే ఈ యొక్క ఇన్ఛార్జ్ ఏదైతే వ్యాక్సిన్ ఇన్ఛార్జ్ ఉందో అనిల్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. అలాగే మరి అనిల్ రెడ్డి గారు మరి కొంచెం అలాగే దగ్గర మాకు సహకరించి వ్యాక్సిన్ ఉచితంగా ఒక ప్రజలు నాకు ఫోన్ చేస్తే, మొదటి దశ ఫోన్ చేస్తే మేము కార్లో తీసుకొచ్చి వ్యాక్సిన్ తీసుకుపోతున్నాం. అలాగే కాలనీ నుంచి ఇక్కడ ఎలా వస్తుంది ప్రజలు కాలనీ సెక్రటరీగా ఒకసారి రాంబాబు గారిని మాట్లాడాలని కోరుతున్నాను. వైద్యనగర్ కాలనీలో ఇప్పటివరకు వ్యాక్సిన్ సెంటర్, మొబైల్ వ్యాక్సిన్ అనేటువంటిది చాలాసార్లు పెట్టడం జరిగింది. మన కాలనీలో 100% అనేటువంటి వ్యాక్సినేషన్ వేసుకోవడం జరిగింది. అయినా కూడా మరలా ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులు, కొంతమంది రెంట్ ఉండేటువంటి వ్యక్తులు, తర్వాత కొంతమంది కిరాయిదారులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, కొత్త వాళ్ళు రావడం వల్ల వాళ్ళకి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. మరలా కూడా ఈ వ్యాక్సిన్ సెంటర్ మొబైల్ వ్యాక్సిన్ని వాళ్ళు రిక్వెస్ట్ చేసి జీహెచ్ఎంసీ వారిని మళ్ళీ ఇక్కడ పెట్టించడం జరిగింది. చాలామంది దీన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరోనా ఫస్ట్, సెకండ్ అంతా కంప్లీట్ అయిపోయి ఈ 2 వేవులు దాటి ఇప్పుడు 3rd వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ఇక్కడ మనకి గవర్నమెంట్ హెచ్చరిస్తుంది. కాబట్టి మీరు చేసే వ్యాక్సినేషన్ అనేటువంటిది. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంటలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పర్యటించారు. గుజరాత్ రాజధాని మహమ్మదాబాద్లో ఆర్గానిక్ వ్యవసాయంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని తేటగుంట రైతు భరోసా కేంద్రంలో రైతులతో పాటు వీక్షించారు. ప్రకృతి వ్యవసాయాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. తిరుపతిలో రైతులు తలపెట్టిన తమ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందన్నారు. పార్టీ తరపున కన్నా లక్ష్మీనారాయణ హాజరవుతారని చెప్పారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అన్యాయం జరగదన్నారు. గత ప్రభుత్వాలే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చాయని ఆరోపించారు. ఏదైతే సంప్రదాయబద్ధంగా మనం వినియోగించుకున్నామో వీటిని వినియోగించకుండా ఇవి మనం తయారు చేయాలి. సంప్రదాయ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ని మరింత
అభివృద్ధి చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, రైతుల యొక్క ఆదాయాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాదులో దేశం యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతులు, అలానే సైంటిస్టులు, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సైంటిస్టులతో ఆల్ ఇండియాలో 14, 15, 16 తేదీల్లో సమావేశాన్ని నిర్వర్తించింది అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా. ఈవేళ ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంమంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారు, అలానే కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ తోమార్ గారు ఈ సభలో మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా రైతుల్ని అన్ని కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని పార్టీని నిర్దేశం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మేము అన్ని చోట్ల నిర్వర్తిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా, కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఈ ఇన్స్ట్రక్షన్కి అనుగుణంగా ఎవరైతే ఆత్మ, అదేవిధంగా గ్రామ సెక్రటరియట్లో ఉన్నటువంటి హార్టికల్చర్ అసిస్టెంట్స్ కానీ, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు కానీ, వీరితో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మేము ఎక్కడైనా బయట చేయాలని అనుకున్నాం, కానీ ప్రభుత్వం నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమంలోనే స్వచ్ఛ భారత్ ఉపయోగిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, ఆర్గానిక్ వ్యవసాయం అంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మందులు వాడాల్సిన అవసరం ముందు ఉండదు. మీ గ్రామాల్లో పాత రోజుల్లో పెద్దవారందరూ కూడా చోళ్ళు, రాగులు, గంట్లు ఇవన్నీ పండించారు. అవి తింటే ఆరోగ్యంగా ఉంటుంది. తెల్ల బియ్యం అందరూ తినేస్తాం, అందరికీ షుగర్ వచ్చేస్తుంది. ఇది ఆరోగ్యం ఎలా బాగుంటుంది? ఏదో మోడీ గారు మాట్లాడుతున్నారు అనేది కాదు మనకు కావాల్సింది. మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవాలంటే మనం అందరూ కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనేది ప్రభుత్వం సంకల్పన. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో 2 అంతస్తుల భవనం కూలిపోయింది. తలుపు కోసం తవ్వుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఇద్దరిని 108 సిబ్బంది కాపాడారు. 40 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు కావడమే ఇందుకు కారణమైంది. ఘటనా స్థలానికి పోలీసులు పరిశీలించారు. మన అనిల్ అన్న చేతులు ఉందన్న. సుధీర్ కొంచెం కింది కరీంనగర్ 44వ డివిజన్లో శర్మనగర్ కార్ఖానగడ్డకు సంబంధించిన ప్రాంతంలో ఇక్కడ ఒక పురాతన బిల్డింగ్, దాదాపు 45-50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్, మట్టి గోడలతో ఉన్నటువంటి బిల్డింగ్, B+1 గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ దాదాపుగా ఒక సైడ్ పూర్తిగా వంగిపోయింది. బిల్డింగ్ మట్టి గోడతోటి కట్టినటువంటి బిల్డింగ్, పైన మాత్రమే సిమెంట్ కూటంలా కట్టితే మరి లోపలంతా మట్టి గోడతో ఉన్నటువంటి. మరి ఓనర్స్ కూడా అజర్ పాషా అనే వ్యక్తి ఓనరు, అతను దుబాయ్లో ఉంటున్నాడు. అక్కడ కుటుంబ సభ్యులు మాత్రం పిల్లలు నివసిస్తూ ఉన్నారు. మరి చిన్న చిన్న రిపేర్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో రిపేర్ చేస్తూ ఉన్న సందర్భంలో మరి ఈ సంఘటన జరిగింది. మరి ఎవరికి కూడా అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి అపాయం కానీ జరగలేదు. మరి మా దృష్టికి మా గౌరవ కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ గారు చెప్పగానే మరి మా మున్సిపల్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ శాఖ వారు, ఫైర్ స్టేషన్ సంబంధించిన రావడం జరిగింది. మరి ఇప్పుడే ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ మీద కొంచెం ఒరిగింది కాబట్టి అది ఎప్పటికైనా పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా తొలగించాలనే ఆలోచనతోటి మరి కట్టర్స్ తీసుకొచ్చి బిల్డింగ్ను నెమ్మదిగా పీసెస్గా చేసేసి
ఆ బిల్డింగ్ ఉన్న శిథిలాలను తొలగించేసి మరి మిగతా చుట్టుపక్కల ఇళ్ళ వారికి కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం ఆ నగరపాలక సంస్థ చేపట్టబోతూ ఉన్నది. మరి చాలా వరకు కూడా గత వర్షాకాలంలో మరి చాలా వరకు డెలాబరేటెడ్ హౌసెస్ ఉన్న వాటికి అందరికీ కూడా నోటీస్ ఇచ్చినాం. కొన్ని హౌసెస్ కూడా తీసేసినాం. కానీ ఈ బిల్డింగ్ చూస్తే పైకి చూస్తే మాత్రం ఎక్కడ కూడా మరి పురాతన బిల్డింగ్ లాగా లేదు. మరి దురదృష్టకరమైన సంఘటన. మరి వాళ్ళకు కూడా తెలియదు పాపం ఈ పరిస్థితిలో ఉందని ఇల్లు దానిలోనే ఉంటా ఉన్నారు. వాళ్ళకు కూడా ఎవరికి కాలేదు కాబట్టి మరి ఇంకా ముందు కూడా భవిష్యత్తులో కూడా మరి అన్ని డివిజన్లలో కూడా ఇలాంటి పురాతన బిల్డింగ్స్ మా లిస్ట్లో ఉన్నది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం కానీ ఎవరికి ఎలాంటి గాయాలు కానీ కాకుండా చూసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి బిల్డింగ్ యొక్క శిథిలాలను తొలగించడం కానీ బిల్డింగ్ పూర్తిగా డిస్మెటల్ చేసే కార్యక్రమం కూడా నగరపాలక సంస్థ వెంటనే. తూర్పుగోదావరి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. రాజానగరం మండలం తోకాడాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అపహరణకు గురైంది. 5 లక్షలు ఇస్తే వదిలేస్తామని, లేకపోతే చంపేస్తానంటూ యువత తండ్రికి కిడ్నాపర్ ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీని వెనుక నుంచి క్వారీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దుద్దుకూరు గ్రామానికి చెందిన షరాన్ అనే మహిళ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతలక్ష్మి ఫౌండేషన్ అయ్యప్ప స్వాములకు చేయూతనిచ్చింది. కార్తీక మాసం నేపథ్యంలో భార్గవ గురుస్వామి సహకారంతో చంపాపేటలో 41 రోజుల పాటు అల్పాహారం అందజేసింది. పుల్లూరు ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో ఉచితంగా అల్పాహారం అందజేశారు. కరోనాకు ముందు తన తల్లి జ్ఞాపకార్థం పుల్లూరు అనంతలక్ష్మి ఫౌండేషన్ సంస్థను ఏర్పాటు చేశారు. చిలుకూరు బాలాజీ దేవాలయం వద్దకు వచ్చే అయ్యప్ప స్వాములకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం తదితర సదుపాయాలు కల్పించారు. దేహము వదిలిన తరువాత ఆవిడ పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అన్నార్థులకి అన్నము, విద్యార్థులకి విద్య, ఇంకా ఎవరికి ఎన్ని చేయగలనా అనేటువంటి
ఇంకా ఎంతో చేయాలనేటువంటి తపన, ఇంకా ఏమేమో చేయాలనేటువంటి ఆశతో ఉన్నటువంటి ఉపేందర్ స్వామి గారు వారి అపార్ట్మెంట్ ఏదైతే చంపాపేటలో ఉంటున్నారో అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మిగతా సభ్యులందరూ కూడా, అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఆయనకి శారీరకంగా, సాంఘికంగా ఎంతో రకమైనటువంటి సపోర్ట్ ఇవ్వడం మూలంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గత నెల 30వ తారీఖు నుంచి, అంటే నవంబర్ 30వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు వరకు, అంటే 41 రోజుల పాటు సాయంత్రం పూట స్వాములందరికీ కూడా అల్పాహారాన్ని అందించేటువంటి, అల్పాహారాన్ని వితరణ చేసేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే వీరి యొక్క ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పొంది శారీరకంగా ఎంతో సేవ చేసుకుంటున్నటువంటి ఈ అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహము, ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహము కలిగి తరతరాలుగా, ఎన్నో తరాలుగా ఎటువంటి లోటు లేకుండా వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి జరుగుతూ అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వారి కుటుంబాలకి కలగాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ప్రతిరోజు ఇక్కడికి దాదాపుగా 150 నుంచి 200 మంది స్వాములు అల్పాహారాన్ని స్వీకరించడానికి వస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణ దిశగా ఉద్యమం మొదలయ్యింది. విశాఖలో బ్యాంకు ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ రంగ చట్ట సవరణ బిల్లు ప్రదర్శనను వ్యతిరేకించారు. బ్యాంకు ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు ర్యాలీ చేశారు. సరస్వతి పార్కు నుంచి ఎల్ఐసి భవనం వరకు జరిగిన ర్యాలీలో వందలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఒక్కనే ఆగండి, అలా చిన్న ప్లేస్ పెద్ద ప్లేస్ కనబడతాయా? కష్టాలు కదా. ఆర్టీ పట్నాయక్ అండి, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు 9 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులంతా సమ్మె పిలుపునిచ్చారు. 9 యూనియన్లు కలిపి బ్యాంక్ ఉద్యోగులు, అధికారులందరూ కలిపి ఇచ్చిన సమ్మె ఇది. ఇది ప్రజా సంక్షేమం గురించి మాత్రమే కానీ ఇది బ్యాంక్ ఉద్యోగాలు, జీతభత్యాల గురించి అయితే కానే కాదు. ఎంతో పోరాటం చేసి సాధించుకున్న జాతీయకరణ బ్యాంకులు ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఈ ఏర్పాటు గురించని ఎట్లా అయితే కేంద్ర ప్రభుత్వం మనకి బిల్లును ప్రవేశపెడుతుందో దానికి వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈరోజు సమ్మెను పిలుపునిచ్చాయి. ముఖ్యంగా మా యూనియన్స్ స్లోగన్ ఏంటి అనంటే, చిన్న మదుపుదారులు, పొదుపు సంఘాల పొదుపు సొమ్ము ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళ్ళకూడదని ప్రజా సంక్షేమ దృష్ట్యా ఈ సమ్మెను పిలుపునిచ్చాము. చాలా విధాల ప్రయత్నించాము సమ్మె లేకుండా రిజాల్వ్ చేసుకోవడానికి, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉపసంహరించుకోవట్లేదు ఈ బిల్లుని. దీనికి వ్యతిరేకిస్తూ ఇక పైన కూడా ఇండెఫినిట్ నిరవధిక సమ్మె ఇవ్వడానికి కూడా మేము వెనకాడం. ఇది ఎట్లాగైనా సాధించి తీరుతాం. థ్యాంక్ యూ. ఆర్వి రవికుమార్, సమన్వయ సంఘ అధ్యక్షుడిని, విశాఖ జిల్లా సమన్వయ సంఘ అధ్యక్షుడు. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ రంగ చట్టాన్ని సవరణ బిల్లు ప్రతిపాదన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల సామాన్య ప్రజానీకానికి అంటే. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. సంస్కరణల వల్ల సామాన్యులే నష్టపోయారన్న వ్యక్తులు, వ్యాపారవేత్తలు నిరర్ధక ఆస్తులు చూపారనే ఆరోపణ.
రామకుప్పంలో ఏపీ సీఎం కప్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్సీ భరత్. హరిహరపురంలో మరికొంతమందికి టీకాలు చేయూత ఇచ్చిన మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ. కరీంనగర్లో కూలిన 2 అంతస్తుల భవనం, శిథిలాల కింద చిక్కుకున్న వారు సేఫ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.